నమస్తే నేను సంజన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా నయం చేయొచ్చని, శాశ్వతంగా నయం చేయొచ్చు అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో లైవ్ లో ఉన్నారు. సో హోమియోపతికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ప్రతి వారం హోమియోపతికి సంబంధించి చాలా కేసెస్ తీసుకొస్తున్నారు. సో హోమియోపతి అనేది స్లో యాక్షన్ కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పేసి కూడా మీరు ప్రూవ్ చేస్తున్నారు. సో ఈ వీక్ ఎటువంటి కేసెస్ తీసుకొచ్చారు? ప్రజల్లో ఏదైతే ఈ అనుమానాలు అపోహలు ఉండేనో అది నివారించడానికి కోసమే మన లైవ్ ప్రోగ్రామ్. ఏం అపోహ? స్లో మెడిసిన్, తీపి గుళికలు, అందులో మందు ఉన్నదో లేదో అనుమానాలు ఇవి ఇట్లుంటుండే. అదేవిధంగా హోమియోపతి తింటూ ఇంగ్లీష్ మందు, అలోపతి మందులు కూడా వాడొచ్చా అని డౌట్ ఒక ఎక్కువ మందికి ఉంటుంది. అలోపతి మందులు అంటే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మధ్య మధ్యలో జ్వరం వచ్చినా, మోషన్స్ పెట్టినా మందులు అలోపతి వాడొచ్చా అని అడుగుతారు. వాడొచ్చు. ముఖ్యంగా అలోపతి ఒకటే పబ్లిక్ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది, అలోపతి మందులేమో మాస్ మందులు కింది నుంచి పోతాయి, అంటే కరిగి అది స్టమక్లో కరిగి బ్లడ్లో కలిసి బ్లడ్లో ఫ్లో అవుతుంది. హోమియోపతి మందులు డైరెక్ట్ ఫ్లైట్ మన మంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఫ్లో అవుతుంది. కాబట్టి రెండు ఎప్పుడు కూడా మీట్ కావు. అలోపతి మందు, హోమియోపతి మందు మీట్ కావు బాడీలో. ఉదాహరణకు మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మెట్రో ట్రైన్ ఉంది, మెట్రో ట్రైన్కు బస్సులకు మధ్యలో యాక్సిడెంట్ అవుతుందా? కాదు. ఆ విధంగా అవి పైనుంచి పోతాయి. హోమియోపతి మందులన్నీ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ ద్వారా పోతుంది. అలోపతి మందులు బ్లడ్లో ఫ్లో అవుతుంది. కాబట్టి బ్లడ్ టెస్ట్ తీసి, బ్లడ్ డ్రాప్ తీసి టెస్ట్ చేస్తే ఏ యాంటీబయాటిక్ మింగిరో చెప్పగలుగుతారు. కానీ ఇది పవర్ చెప్పలేరు. సైంటిస్టులే ఆశ్చర్యపోయారు, ఈ హోమియోపతి మందులు అసలు కనిపిస్తలేదు ఎక్కడ అని చెప్పి. కనిపించేది మరి అది హనుమాన్ గారు రాసిన ఫిలాసఫీ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. కొత్తగా అలోపతి మందు యాంటీబయాటిక్ మింగితే మాకు కనిపిస్తుంది, హోమియోపతి మందు పనిచేస్తలేదు, ఇది కనిపిస్తలేదు అని చెప్పడం తప్పు. ఉదాహరణకు మనము ఏదైనా వంట చేసేటప్పుడు టేస్ట్ చూడాలంటే ఇట్లా నాలుకకి ఇట్లా టచ్ చేసి చూస్తాం. విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఉప్పు ఉందా కారం ఉందా అనేది. మరి ఎంత బ్రెయిన్ ఎంత యాక్షన్ ఉంటుందో చూడండి. కాబట్టి హోమియోపతి మందు కూడా నోట్ల డోసు వడంగానే వెంటనే దాని కనెక్షన్ వెళ్ళిపోతుంది, అక్కడికి తెలిసిపోతుంది. అది ఎంతవరకు నిజం అనేది ఇలా ప్రజలు ఎంతోమందికి ప్రతి వారం చూపిస్తున్నా. ఈరోజు కూడా చాలామంది సక్సెస్ఫుల్ కేసులు తీసుకొచ్చిన ప్రజలు బాధలు పడి కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాధలు పడి హింసపడి ఇక ఈ ట్రీట్మెంట్ కాదని ఇంట్లో వండుకున్నాక మన ప్రోగ్రాం చూసినాక మళ్ళీ వాళ్ళు చైతన్యం వచ్చి హోమియోపతికి వస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మనకు హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ చేయొచ్చు అనేది మీ ప్రజలందరికీ అర్థమవుతుందుకు సక్సెస్ కేసులు ఆధారాలు చూపిస్తున్నా. మీరు తినుండ్రి, ఈ వైద్యం అనుభవించిన రిజల్ట్ ప్రజలకు అందరికీ మనం షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. అప్పుడే ప్రజల్లో ఇది ఉద్యమం పెద్దగా లేవాలి. ఉద్యమం వస్తేనే ప్రజల్లో ఈ దోపిడీ వైద్యం తక్కువైపోతుంది, ప్రజలకు అన్యాయం జరగదు. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా హోమియోపతిలో మంచి డాక్టర్ వాళ్ళు, మళ్ళీ హోమియోపతిలో ఎక్కడంటే అక్కడ పక్కకే ఉన్నాడని చెప్పి పోతే అంటే ఫెయిల్ అయిపోతే మళ్ళీ హోమియోపతి వాడమంటే పోతే తక్కువగానే అంటారు. అట్లా కాదు. కరెక్ట్ డాక్టర్ ఉన్నాడా లేదా, రిజల్ట్స్ ఉన్నాయా లేవా, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ ఉండాలి, క్వాలిటీ మందులు, ఒరిజినల్ మందులు జర్మనీ ఉండాలి. అప్పుడే మందు పనిచేస్తుంది. లేకుంటే ఇక తుప్పుపట్టిన తుపాకులకు బుస్సుమంటుంది. కాబట్టి మంచి డాక్టర్ను ఎన్నుకోవాలి, ఏ వాదైనా సక్సెస్ అవుతుంది. ఈరోజు కూడా సక్సెస్ కేసులు మీరు ఒకదాని ఒక బ్యాక్ టు బ్యాక్ అన్నీ చూడండి. ప్రజలు ఏం చెప్తారో మీరే వినండి. బైట్స్ ప్లీజ్. ఏం పేరు? నా పేరు పుష్పమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? సూరారంకి. ఏం బాధతో వచ్చావు ఈశ్వరప్ప క్లినిక్? ఏం బాధ? మోకాళ్ళ నొప్పులు బాగా. మోకాళ్ళ నొప్పులతోనే కట్టే పట్టుకొని వచ్చావు. కట్టేది ఇది? కట్టే పట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఎన్ని నెలలు ఇక్కడ వాడబట్టి? 4 నెలలు సార్. 4 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది? ఏం తక్కువ ఉందంటే ఒక 2 మంది నడుస్తున్నావు. 10 అడుగులు. అప్పుడు 10 కూడా వేయలేదు. మరి తక్కువ అవుతున్నట్టే కదా. అంతే. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తా.
ఓకేనా? సార్ బాత్రూమ్ ఎక్కువ వస్తుంది సార్, ఆగలేకపోతుంది. మూత్రమా, మూత్ర సంచి వీక్నెస్ వల్ల అట్లా అవుతుంది, దానికి కూడా మందులు ఇస్తా. సరే సార్. ఏం పేరు? మీ పేరు ఏం పేరమ్మా? మమత. ప్రియాంశ్ నీ కొడుకా? కొడుకు ఏం ప్రాబ్లం ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షాద్ నగర్కి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చారు? కొడుకు మీరు డిఎండి మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నది, దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? కూర్చుంటే లేవరాదు, నడుస్తుంటే కింద పడిపోతాడు, పిక్కలు టైట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని రోజులు అయింది వాడి? 1 monthలో ఏం మార్పు వచ్చింది? పడిపోవడం లేదు సార్, కింద పడిపోవడం తక్కువైంది, మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు 1 నెల మంచిగా నడుస్తట అయిండు, మరి 6 నెలలు వాడితే రన్నింగ్ స్టార్ట్ చేస్తా. బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట ట్రీట్మెంట్ లేదన్నారు, మరి హోమియోపతిలో ఉన్నదని చెప్పాలి. లేదు ప్రపంచంలో మందు లేదని చెప్పొద్దు డాక్టర్లు, హోమియోపతి ట్రై చేయమని చెప్పాలి. అదే ఆశ ఉంటుంది మీకు. ఏం పేరు? నవీన్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? యాదాద్రి భువనగిరి జిల్లా సార్. యాదాద్రి భువనగిరి జిల్లాకి వచ్చిన. ఏం బాధతో వచ్చారు? డిస్క్ బల్జ్ అయింది సార్ నాకు. డిస్క్ నేరోయింగ్ అయిపోయి నీకు ఏం బాధ ఉన్నది సార్? నాకు మెడ ఇట్లా రఫ్న ఇట్లా తిరుగుతుంది సార్, తిరిగిపోతున్నది, తిరగకుండా తిరిగిపోతుంది సార్. ఈ మెడ కంచరి ఈ నడిపుల దాకా నొప్పి లేస్తుంది, డిస్క్ ప్రాబ్లం. ఓకే. ఈ నడుము బాగా బిర్రుగా అవుతుంది, ఈ నడుము బాగా నొప్పి లేస్తుంది, ఈ తొడలు పిర్రలు ఈ బాగా బిర్రుగా అవుతుంది సార్. ఓకే. ఈ ముడ్డి దగ్గర ముడ్డి మొత్తం మూసుకపోయింది సార్, దొడ్డికి గట్టిగా వస్తుంది, వచ్చినప్పుడు హార్ట్ స్టోన్ వచ్చినప్పుడు చర్మం చిరికపోయినట్టుగా అవుతుంది సార్. ఓకే. ఫిషర్ ఫామ్ అవుతుంది, మొత్తం మంట వస్తుంది సార్, మోషన్ పోయి వచ్చినాక నొప్పి లేస్తుంది ఆ ప్లేస్ లో. యూరిన్ గిన రోజు అంటే వస్తలేదు సార్ సరిగా, అంటే ఊకి వచ్చేది ఇంత ముందుకు, ఇప్పుడు అసలు రాకుండా అవుతుంది సార్. రోజు బాగా బిర్రుగా అవుతుంది సార్, ఈ తొడలు ఈ మంటలు బాగా వస్తున్నాయి. ఓకే. ఓకే. ఈ పిక్కల నుంచి ఏమన్నారు బయట డాక్టర్లు? ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు సార్. దానికి ఏనుపుస్ అన్నారండి సార్. ఆపరేషన్ చేస్తామన్నారు సార్. ఎంత ఖర్చు వస్తాయన్నారు? దగ్గర 5-6 లక్షలు అన్నాడు సార్. 5-6 లక్షలు అన్నాడు. అలా దిగినాక 10 లక్షలు కూడా అవుతాయి. అవును సార్. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకని 10 లక్షలు మీ దగ్గరికి వచ్చిన సార్, మీరు బాగా చేస్తారని. తప్పకుండా చేస్తాం, మంచిగా చెప్పినట్టు వినాలి, వాడాలి. ఇప్పుడు ఈ ఏజ్లో కట్టె పట్టుకొని నడుస్తున్నావు. అవును సార్. మరి ఇంత వయసు చిన్నోడు 30 ఏళ్ళు ఉంటావా? ఉంటా సార్. 30 లోపల ఉంటావు. మరి ఇంత చిన్న వయసులో నీకు డిస్క్ ప్రాబ్లం, వెన్నుపూసకు దెబ్బ తాకింది, పడ్డవా? పడ్డా సార్. పడ్డప్పటి నుంచి అది డిస్క్ దెబ్బతిన్నది, అది మళ్ళీ మంచిగా అయితేట్టు చేస్తా. మంచిగా చెప్పినట్టు మంచిగా వాడుకుంటావు. ఓకే. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? మణికొండ, హైదరాబాద్. మణికొండకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లమ్స్ L2, L3, L4. సో స్టెరాయిడ్స్ ఇచ్చారు, సో అయినా తగ్గలేదు, సైడ్ పెయిన్ కూడా ఉంది. సయాటికా నొప్పి ప్లస్ ఈ డిస్క్ ప్రాబ్లంతో ఏమేమి బాధలు ఉండే సిమ్టమ్స్? ఎక్కువ నడిచేవాడిని కాదు, తర్వాత జర్నీ అసలు చేసేవాడిని కాదు. సో తర్వాత మా నాన్నగారు ఇక్కడ మెడిసిన్స్ వాడతారు, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. ఓకే. ఇక నడవలేకపోతుంటివి. సయాటికా నుంచి ఏం బాధ ఉండే? కాలు ఎక్కువ లాగుతూ ఉండేది, రైట్ ఒకటే లెగ్గు లాగుతుంది, దానివల్లనే ఎక్కువ ఉండేది, డిస్క్ ప్రాబ్లం వల్లనే అట్లా లాగింది. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. దేనికి? బ్యాక్ పెయిన్ కి, సయాటికా, లంబార్ ఆపరేషన్, వెన్నుపూస ఆపరేషన్ చెప్పారు. అంత ఇంకా వేరే ఆప్షన్ లేదు, సర్జరీ కంపల్సరీ అంటేను. సో ఇక్కడ ఎంత ఖర్చు వస్తుంది అన్నారు? ఖర్చు 5 to 10 lakhs. అబ్బా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? 4 months అయింది సార్. ఇంకా 2 months కోర్స్ కూడా వాడి ఇప్పుడు 80-90% తగ్గింది. సయాటికా కూడా ఫస్ట్ మంత్లో తగ్గిపోయింది. ఎన్ని రోజుల మార్పు వచ్చింది? ఒక నెలలో, ఫస్ట్ నెలలోనే వచ్చింది మార్పు. వెరీ గుడ్. మరి హోమియోపతి మందులు స్లో ట్రీట్మెంట్, చిన్న గోళీలు ఉంటాయి అనుకుంటారు కదా ప్రజలు. దీనికి అభిప్రాయం మీరు ఏం చెప్తారు? అది రాంగ్ సార్. అంటే మీలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటే కరెక్ట్. అందుకే నేను ప్రజలకు చెప్తాను, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉండి క్వాలిటీ మందులు, జర్మనీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి లోకల్ కంపెనీ వాడి ప్రజలకు న్యాయం చేయకపోతే సిస్టమ్ బదనామీ అవుతుంది. హోమియోపతిని వాడినం తక్కువ అని అంటారు, కానీ డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ లేదు అన్నారు. అందుకోసమే మీ ఇలాంటి అభిప్రాయాలు తీసుకుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేం పేరు నాన్న?
భిక్షపతి మాట గట్టిగా వస్తలేదు. అమ్మ నువ్వు చెప్పాలి. ఆయన మాట గట్టిగా వస్తలేదు. ఈయనకి ఏమేమి బాధ ఉన్నది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు అంతా? 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళ సంది ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఈఎన్టీ హాస్పిటల్ మౌలాలి పోయినా. ఫస్ట్ మౌలాలికి వెళ్ళి ఈఎన్టీకి పోయినా. ఈఎన్టీకి వెళ్ళి యశోద పోయినా. యశోదకి వెళ్ళి మల్కజీరికి పోయినా. మల్కజీరికి వెళ్ళి బస్పతారకు పోయినా. బస్పతారకులా ఇది చేసిండ్రు. అది చేసిన తర్వాత మంచిగా ఉన్నాడు. రాకమ్మ 5 సంవత్సరాలు అయిందంటే అక్కడ బంద్ అయినా. కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని చేయించిన. కీమోథెరపీ చేసిండ్రు, రేడియేషన్ చేసిండ్రు. అవన్నీ చేసినాక మళ్ళీ పొలం పని చేసిండు మంచిగా. చేసిన తర్వాత ఈయనకు మళ్ళా ఇది వచ్చింది సార్. ఇది హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే మళ్ళీ యశోద పోయి స్టంట్ వేయించినాం. స్టంట్ వేయించినాక మళ్ళా పెద్దగా వచ్చింది. పెద్దగా వస్తే ఈజీ హాస్పిటల్ పోయినా. అక్కడ పట్టలేదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ యశోద పంపిండ్రు. యశోదకి వెళ్ళి మళ్ళీ నిమ్స్ పోయినా. నిమ్స్ కి వెళ్ళి గాజుల రామారం పోయినా. ఇక అక్కడ ఇది ఓపెన్ సర్జరీ చేసిండ్రు. చేసిన తర్వాత 2 ఏళ్ళు తిరిగినాక నాకు మాట ఎందుకు తగ్గుతుంది, తగ్గితే పడిపోతుండు, నవ్వితే పడిపోతుండు, దేని పడిపోతుండు అని మళ్ళా పోయినా. మళ్ళా పోతే మళ్ళొక్క స్కానింగ్ తీయమన్నారు. మళ్ళొక్క స్కానింగ్ తీయమంటే మళ్ళీ ఈజీలో తీపిచ్చి మళ్ళీ అది తీసుకొని పోయినా. అది తీసుకొని పోతే మళ్ళా ఆయనకు కెనిటెడ్ ఎంజియోగ్రామ్ చేయాలమ్మన్నారు. సరే అని మళ్ళీ అది చేపించిన. అది చేపించిన తర్వాత మళ్ళా ఓపెన్ ఇది స్టంట్ వేయాలమ్మా, కిడ్నీ దగ్గర ఒకటి, ఇక్కడ మెడ దగ్గర ఒకటి వేయాలన్నారు. 4 లక్షలు అని చెప్పిర్రు. మాతోని కాదు, మా దగ్గర డబ్బులు లేవని చెప్పినాం. చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరనే ఉన్నాం. నాగారంలో వేణుగోపాల్ అని ఉంటాడు. అక్కడ చూపించిన. అక్కడ చూపిస్తే ఆయన అదొకటి ఇదొకటి ఇస్తూనే ఉన్నాడు. అక్కడ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఆడికెళ్ళి ఇంట్లోనే పెట్టి మళ్ళీ వస్తుంది పెద్దగా, మాట తగ్గిపోతుంది. ఏం చేయాలి? ఈసెల్ చౌరస్తాలో హెల్త్ అడ్డా ఉంటది. ఫస్ట్ జీనియా పోయినా. జీనియా పోయి జీనియాలో చూపించిన. జీనియాలో చూపిస్తే ఆయన అన్ని టెస్టులు చేసిండు, మందులు రాసిండు, ఏం కాదన్నాడు. ఆడ తగ్గలే. ఆడికెళ్ళి మళ్ళీ ఇంకా హెల్త్ అడ్డాకి వచ్చిన. ఆడికెళ్ళి ఆయన ఏం చేసిండు, ఎంఆర్ఐ తీయాలమ్మా, పెద్దది ఎంఆర్ఐ తీయాలంటే అవి తీపిచ్చిన. తీపిచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, యశోదకి వెళ్ళి డాక్టర్ వచ్చిండు. ఆయన వచ్చి ఈయనకు నెత్తిలన్నీ గడ్డలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొకటి కన్సల్ట్ ఎంఆర్ఐ తీయాలి, అది తీసుకొస్తే ట్రీట్మెంట్ ఏదో చేస్తాం, మాట పోతుంది, కాలో చెయ్యో కన్నో ఏదో పోతుంది అని చెప్పిండు. చెప్తే ఈ ఎంఆర్ఐకి బాగా వాటర్ తాగి ఉండాలని చెప్పిండు. ఈయనకు వాటర్ తాగేంత ఓకే లేదు, అందులో అంతసేపు ఉండంత ఓకే లేదు. ఇక ఇట్లా బాగా పడుకుంటున్నాం. అది ఆయనకు మెదడు లోపల బ్రెయిన్ అట్రోఫీ అంటారు దాన్ని. మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోయింది, దానివల్ల బ్యాలెన్స్ లేకుండా కింద పడిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని ఆసుపత్రి నిన్నగాకపోయా, అది క్యాన్సర్ కూడా పోలే. ఇంకా దాని క్యాన్సర్ కణాలు లోపల మైగ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు అదిగిపోయేటట్టు ఈ బ్రెయిన్ రక్త ప్రసరణ పెరిగి మాట వచ్చేటట్టు నడిచేటట్టు చేస్తా. అప్పుడు మళ్ళీ నాకు చెప్పాలి ఏమేమి నడుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఏం భిక్షపతి? చెప్తా సార్. ఓకే. ఏం పేరు? కృష్ణవేణి. ఆమెనే మాట్లాడండి. కృష్ణవేణి. అచ్చా, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? రాజమండ్రి బ్రాంచ్కు. ఎక్కడ మీ ఊరేది? కాకినాడకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఓకే. ఏం బాధ ఉండే ఇంతకుముందు? ఏం బాధ ఉండే నీకు? మాట కరెక్ట్ రాలేదు. చేతులన్నీ ముదురుకపోయిన ఉండే. దగ్గరికి వచ్చి కాళ్ళు కూడా నడవరాలేదు. ఎక్కడ పోయినావు ఇంతకుముందు? రాజమండ్రిలో న్యూరో హాస్పిటల్ వాడినావు, తక్కువ వాళ్ళే. మరి ఇంకెక్కడ వాడినావు? కాకినాడలో కూడా వాడినావు, తక్కువ వాళ్ళే. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ గిల్లుకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. ఇది 2వ విజిట్. 1 నెల వాడినావు. ఏమేమి మార్పు వచ్చింది? మాట మంచిగా వస్తుంది. అప్పుడు ఈ మాట రాలే కదా. నడక లేచినాడు, నడక కూడా వస్తుంది. గుడ్. ఏం సార్ మంచిగా నడుస్తుంది కదా? మంచిగా నడుస్తుంది. అంటే అంత స్పీడ్ రావాలంటే ఇంకా టైం పడుతుంది. మెదడులో మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉంది.
మెదడు ఖరాబ్ ఉంది. ఆ మెదడు మంచిగా అయినప్పుడు మళ్ళీ ఆయన రన్నింగ్ చేస్తుంది. అట్లా మనకు మందు పనిచేస్తుందా లేదా అనేది రిజల్ట్ కోసం 1 monthలో మార్పులు కనిపించినాయి. అంటే మందుకు మ్యాచ్ అయింది, మందు మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక ఆమె మొత్తం క్యూర్ అయినాక మంచిగా నడుస్తుంది. ఇప్పుడు బయట న్యూరో హాస్పిటల్ పొంటి పోయినా తక్కువ కాకపోయా. హోమియోపతిలో ఓన్లీ 1 monthలో ఇంత రిజల్ట్ అంటే ఎన్ని రోజుల్లో మార్పు కనిపించింది? ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 15 రోజులకే మార్పు వచ్చేసింది. మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ కదా. ఇట్లా ఇంకా పూర్తిగా మంచిగా అయినాక మళ్ళీ చూస్తాం. ఏం పేరు? అంజయ్ సార్. అంజయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? సార్ నార్కాల్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తి తాలూకా. కల్వకుర్తికి వెళ్ళి వచ్చారు. ఏం బాధ సార్? నాకు ఇట్లా ఎంబీబీఎస్ ఉండే, ఎంబీబీఎస్ ఉండే. మీ మందులు తిన్నాక తక్కువ అయింది, మంచిగా అయిపోయినావు. మంచిగా అయింది. దాంతోపాటు ప్రోస్టేట్ ఎన్లార్జ్ ఉండే 2nd grade సార్. 2nd స్టేజ్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చినుండే. సార్ దానివల్ల మూత్రం ప్రాబ్లం ఏమేమి ఉండే? ఇంకా మూత్రం మంటలు వేసేది, మూత్రం మంట, మూత్రం పోసినాక మళ్ళా లేచినాక మళ్ళీ వస్తుండే తెలియకుండా. అది ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్లో వాడినాక ప్రాబ్లం మూత్రం రాకడ తక్కువైపోయింది కదా. ఎంబీబీఎస్ కూడా తక్కువ అయింది, కొంచెం మెడిసిన్ అయిపోయినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే దాన్ని రూట్ పోకపోయేదాకా ఆపొద్దు సార్. ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ మంచిగా అయిపోయింది, మూత్రం ఒకసారి కంప్లీట్ అయిపోతుంది కదా. అవును సార్. ఓకే. ప్రోస్టేట్కు ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్లు బయట. ఇక్కడ ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఏం పేరు? రాకేష్. రాకేష్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? చేగుంటనా? లింగాయపల్లి. అచ్చా. ఏం బాధ నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల ఏం బాధ ఉన్నది? పడిపోతున్నా ఏమైతే నువ్వే చెప్పాలి. ఏం బాధ ఉన్నది నీకు? పడిపోతున్నా, కూర్చుంటే లేవరాదు, పడిపోతుంటే ఇంతకుముందు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఇప్పుడు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కింద పడతలేవు, నడుస్తుంటే కింద పడిపోతలేవు. చెప్పు. అమ్మనంటే చెప్పాను, గట్టిగా చెప్తే అర్థమవుతుంది. పడతలేవు అంటే నీకు మందులు పనిచేస్తున్నాయి అన్నట్టు అర్థమైంది. చెప్పు నాయన. మీ కొడుక? బయట డాక్టర్లు ఏమన్నారు? దీనికి మందులే లేదని చెప్పారు. వాళ్ళ దగ్గర లేకపోతే మా దగ్గర లేదని చెప్పాలి. ఇక ప్రపంచంలో మందు లేదంటే తప్పు కదా. ప్రజలకు డిప్రెషన్ అయిపోతారు. ఈ మా దగ్గర అలోపతిలో వైద్యం లేదు బాబు, ఇతర వైద్యంలో ఇతర డాక్టర్ల దగ్గర వాడుకో అంటే ఆశ ఉంటుంది. టీవీలో చూసి వచ్చినాం. లేచినాడు అక్కడ బయట పోయిరా, డోర్ పట్టుకో. అవతల డోర్ దాకా పోయిరా. కాలు జర మంచిగా అంతుంది కానీ జర వంకర పెడుతున్నాడు. వెరీ గుడ్. మంచిగా నేను పడకుండా నడుస్తున్నాడు. ఆ కాలు వంకర కూడా పోవాలి, అదంతా మజిల్ బీమారే. అది మంచి నార్మల్ అయ్యేదాకా అనిపిద్దాం. కాలు ఇట్లా కుడి కాలు లేబట్టి తెస్తున్నాడు. ఓకే. ఏం పేరు? జావీద్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈస్టర్న్ బాగ్. ఏం బాధ? కొంచెం వీక్ ఉన్నాయి, ప్రాబ్లం. వాకింగ్ చేస్తుంటే బ్యాలెన్స్ అవుట్, బాడీ షేక్ అవుతున్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక కోవిడ్ తర్వాత నుండి అయితే ఎక్కువ అయింది. 4 years అయింది. 4 years నుంచి. ఎక్కడెక్కడ పోయినా హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్స్ చిన్నప్పటి నుండి అని చెప్తాను. ఇవన్నీ రిపోర్ట్సే కదా. ఏ హాస్పిటల్ పోయి వచ్చినావు? భాస్కర్ రావు, ఇంకా న్యూరో లింగప్ప, న్యూరో హాస్పిటల్ ఎక్కడ? రెయిన్బో. ఇంకా గ్లోబల్లో రవికుమార్. ఏం చెప్పారు మరి డాక్టర్లు? అదే స్లో ప్రాసెస్, ఇంకా చిన్నప్పటి నుండి ఉంది అని చెప్పారు. చిన్నప్పటి నుంచి తగ్గదని చెప్పిరా? స్లో ప్రాసెస్,
భాస్కర్ రావు అయితే తగ్గదు అంతే ఇంకా. ఆయన ఉన్నమాట కరెక్ట్ చెప్పిండు. అలోపతిలో తగ్గదు, హోమియోపతిలో తగ్గుతుంది. నువ్వు నడువు ఆ డోర్ ఓపెన్ చేయి, బయటకు పోయి రాపో. నువ్వు పట్టుకోకుంటే ఇచ్చిపెట్టాం మనం ఎట్లా నడుస్తుందో చూస్తా. నువ్వు డోర్ పట్టుకో, బాగా జాగ్యా. జర్ర సామె కదా ఫైల్స్ అంటే చాలా భయం సార్. అదే నడక మొత్తం పోయింది. అంతకుముందు మంచి నార్మల్ అందా. చేశాడు 5 years చదువుకున్నాడు, కాలేజ్ వెళ్తా ఉండే. ఏం చదువుకున్నాడు? సీపేట్లో చేశాడు సార్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరా? అచ్చా 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 అచ్చా. చూడు చాలా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఒక్కని పోయి పడిపోతావు, మళ్ళీ ఒక్కని బ్యాలెన్స్ పడిపోతుంది. ఎవరైనా సపోర్ట్ తీసుకున్నాడు వాళ్ళు ఉత్తగా పోవద్దు. ఓకే, మన మందులు వాడినాక నీకు ఆ బ్యాలెన్స్ వచ్చేటట్టు చేస్తా. చెప్పే ఏం పేరు? నా పేరు శంకరయ్య. శంకరయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? వేములవాడ. వేములవాడికి వెళ్ళి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు చెప్పు. నాకు బాడీలో తిరుగుడు మంజేరు ఉండే. తిరుగుడు కాలుకుంట తిరుగు, కాళ్ళు కడుపు అంతా తిరుగుతుండే. కడుపు కాళ్ళు నాడు బాడీ అంతా ఎంత పెద్దగా ఉంటుండే? ఇంత గడ్డలు అయినాయి, అవి ఇప్పుడు గింత అవుతున్నాయి. ఇప్పుడు ఆ తిరుగుడు రోగం తగ్గిపోయిందా? కొంచెం మామూలుగా ఉంది కానీ మొత్తం మీద అయితే తగ్గుతుంది. ఎన్ని నెలలు ఈశ్వరప్పమ్మకి వాడి? 2 నెలలు అయినా. ఇప్పుడు దీంతో ఇది 3వ విజిట్. 2 నెలల్లో అంత డెవలప్ అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? చెప్పలేని మెల్ల 30-40 సంవత్సరాలు. 30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య 2 నెలల్లో ఫరక్ అయిపోయిందంటే మరి హోమియోపతి తొందరగా పనిచేస్తుందా, మెల్లగా పనిచేస్తుందా? తొందరగా పనిచేస్తుంది. కొంచెం నమ్మకం అనేది కొంత ఎగిరిత పడద్దు దానికి, అంతే అంతే. గుడ్. అట్లా నీ లెక్క విశ్వాసంగా వాడితే మందు రోగాలు తక్కువ అవుతాయి అని చెప్పి తెలవడానికి, ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఏం పేరమ్మా? శ్రవంతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి మాల్కెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నడుములలో కండరాల బలహీనత, పిక్కలు, కాళ్ళు, దాంతో ఏమేమి ప్రాబ్లం ఉండే? నడవడానికి రాకపోతుండే, కింద కూర్చొని రాకపోతుండే, స్టెప్స్ ఎక్కరాకపోతుండే, వంగనీకి రాకపోతుండే. ఓకే. ఇప్పుడు ఈశ్వరప్పమ్మకి మందులు ఎన్ని నెలలు వాడి? 3 months అవుతుంది. 3 monthsలో ఏమేమి డెవలప్ అయింది? 4 నెలలు అయింది. ఇది 5వ విజిట్. 4 months అయింది. నడవడానికి వస్తుంది. కొంచెం చిన్న స్టెప్స్ ఎక్కడానికి వస్తుంది. ఓకే. కింద కూర్చుంటే లేవడానికి లేవు, కూర్చో, మూల కూర్చొని లేవు, కూడా పట్టుకొని కూర్చో. వెరీ గుడ్. గుడ్, మంచిగా వేస్తున్నావు. అప్పుడు రాకపోతుండే. గుడ్, మంచి డెవలప్ అయింది 4 నెలల్లో. ఇంకా 4 నెలలు అయితే రన్నింగ్, బయట నిలబడితే రన్నింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటా. ఓకేనా? సో చూసాం చాలా సక్సెస్. చూడండి ప్రజలరా, ఇంత క్రానిక్ డిసీజెస్ లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినాక ఫెయిల్ అయినాక, ఇక డబ్బులన్నీ అయిపోయినాక అప్పుడు హోమియోపతి డాక్టర్కి నమ్మకం వచ్చి ఇటుకు వస్తున్నారు. అందుకే ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి టైం డబ్బు వేస్ట్ చేసుకోకుండా మంచి హోమియోపతి డాక్టర్ని వెతకాలి. ముఖ్యంగా హోమియోపతి డాక్టర్ దగ్గర మీ లక్షణాలన్నీ బయటకు కక్కుతేనే కరెక్ట్ మంది వస్తుంది. ముఖ్యంగా డాక్టర్ దగ్గర ఎక్కువ మాట్లాడాలి, అన్నీ చెప్పాలి, బాధలు చెప్తేనే మీకు మందు కరెక్ట్గా వస్తుంది. ఆలోపతి డాక్టర్లే కాక ఆ రిపోర్ట్స్ చూసి, ఎంఆర్ఐ చూసి డయాగ్నోజ్ చేసి మందులు ఇంకుపోని చెప్పి రావడానికి రాదు. ఆ డయాగ్నోజ్ చేసినప్పటికీ మళ్ళీ మందు సెలెక్షన్ చేయాలి, డ్రగ్ సెలెక్షన్ కావాలి. డ్రగ్ సెలెక్షన్ అయినాక మళ్ళీ పొటెన్సీ, దాని పవర్ సెలెక్షన్ కావాలి. ఇన్ని కథలు ఉంటాయి హోమియోపతి డాక్టర్ దగ్గర. అక్కడ ఫెయిల్ అయినందుకే సక్సెస్ కాకపోతే డాక్టర్ దగ్గర సిస్టమ్ బదనాం అయిపోయింది. హోమియోపతి వాడినాం తప్పని చేయలే అంటారు. కాబట్టి హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిను, క్వాలిటీ మందు, ఒరిజినల్ జర్మనీ మందు వాడితే శాశ్వత నివారణ జరుగుతుంది. ఇచ్చిన మందు వారంలో 24 hours నుంచి వారం 10 రోజుల్లో తేడా కనిపించాలి. వ్యాధిలో మార్పు కనిపిస్తుంది అంటే అది మందు పని చేస్తున్నట్టు. మీరు ఉత్తగా గుడ్డిగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడిన హోమియోపతి దగ్గర అంటే ఆ సిస్టమ్ని బదనాం చేసినట్టు అవుతుంది.
మీరు నెల 2 నెలలు 3 నెలలు చూసుకో, ఏదైనా పని చేయకపోతే వాపస్ మందు డాక్టర్ని మార్చుకో, అక్కడే వాడాలని ఏమున్నది. కాబట్టి ఈ విధంగా పబ్లిక్లో ఈ అవేర్నెస్ వస్తే ఎక్కడైనా మంచి డాక్టర్ని వెతుక్కుంటారు, రిజల్ట్ కనిపిస్తే కంటిన్యూ చేస్తారు, బాధలు లేకుండా అయిపోతుంది. ఓకే. కాబట్టి ప్రజలారా, ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ క్యాంప్స్. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏపీకి ఎప్పుడు వస్తున్నారు సార్ అని. ఆ ముంగటున్న నా అడ్రస్, మీరు ఆ టైమింగ్స్ అవి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, లేకుంటే అది ఫోటో తీసుకోండి. మీకు ఏమైనా సమస్య ఉంటే తర్వాత లైవ్ ప్రోగ్రాంలో ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి ఎక్కువగా ఈ హెడ్ ఇంజురీ, నెత్తి ఇంజురీ అవుతుంది కదా, బ్లడ్ క్లాటింగ్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకు లక్షల రూపాయలు ఎంఆర్ఐలకే 10,000 కావాలి. ఎంఆర్ఐ సిటీ స్కానింగ్లకే ఒక 50,000 ఖర్చు అయిపోతాయి రిపోర్ట్లకు. ఆ రిపోర్ట్లకు పెట్టే పైసలతో ట్రీట్మెంట్ అయిపోతుంది హోమియోపతి డాక్టర్ దగ్గర. కాబట్టి మీరు తొందరపడి అట్లా పోకుండా మంచి డాక్టర్ని వెన్నుకొని మంచిగా మీ బాధలన్నీ బయటకు చెప్పి మందులు తీసుకొని తక్కువైపోతుంది. వెన్నుపూస కేసులు కానీ, బ్రెయిన్ మెదడు కేసులు కానీ, పిట్స్కి వచ్చినా ఏదో వచ్చినా శాశ్వత నివారణగా చేస్తాం హోమియోపతిలో. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా ఏపీ ప్రజల కోసము ప్రతి నెల మొదటి గురువారం, ఫస్ట్ నెల క్యాలెండర్ రాలే, నెలలో ఫస్ట్ గురువారం విజయవాడలో హోటల్ మనోరమకు రావాలి. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని సెంటర్లలో అంతే టైమింగ్స్. మార్నింగ్ 9 to 10 వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, నెల్లూరు మెస్ అంటారు దాన్ని. నెల్లూరు మెస్ అంటే ఫేమస్ కాబట్టి అందులో 4th ఫ్లోర్కు హాల్, ఏసీ హాల్ ఉంటుంది, అందుకు రావాలి. అదేవిధంగా తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా, కడప, నెల్లూరు, హిందూపూరు, తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా తిరుపతికి 4th గురువారం రావాలి. ఇప్పుడు ఈ నెల జనవరి అన్నీ అయిపోయిన విజిటింగ్స్. నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్. ఫిబ్రవరిలో మొదటి గురువారం చూసుకొని విజయవాడకు రండి. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఈ విజిటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో చిక్కడపల్లి అడ్రస్ నోట్ చేసుకోండి. హైదరాబాద్లో రోజు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నావా లేవా తెలుసుకొని డైరెక్ట్ వచ్చేసేయాలి. మొదలు అపాయింట్మెంట్ అంటే ఇవ్వడానికి రాదు, ఎందుకంటే గొడవ పడతారు. నేను ముందే చేసిన, వారం రోజుల కింద ఫోన్ చేసిన అని చెప్పి. కాబట్టి ఎవరు ముందు వస్తే వాళ్ళకే సీరియల్ నెంబర్. హైదరాబాద్, తెలంగాణ జిల్లాల వాళ్ళందరూ కూడా హైదరాబాద్కే రావాలి. హైదరాబాద్లో చిక్కడపల్లికి మెట్రో పిల్లర్ 1119, ఎవరిని అడిగే అవసరం లేదు. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో వచ్చి మెట్రో పిల్లర్ నెంబర్ చూసుకోండి, 1119 కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఓకే. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే ఈ కార్యక్రమాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో హోమియోపతి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్. సో హోమియోపతిలో నయం చేయలేని వ్యాధి అంటూ ఏం లేదు. ఒకసారి మీకైనా హోమియోపతికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇది వాళ్ళ ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్.